నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పొగాకు వద్దు, ఆరోగ్యం ముద్దు. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా అవగాహన ర్యాలీలు. శత్రువుల వెన్నులో వణుకే. రుద్రం 2 యాంటీ రేడియేషన్ క్షిపణి రెడీ. లండన్ నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రి. రేపు కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం నమోదు. వరుసగా 27 నెలలు 100 కోట్ల మార్కు దాటిన వైనం. కౌంటింగ్ కు సర్వం సిద్ధం. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. పీఎం మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపాటు. ధ్యానంపై సెటైర్లు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశీయంగా అభివృద్ధి చెందిన రుద్రం 2 యాంటీ రేడియేషన్ సూపర్సోనిక్ క్షిపణిని డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించే దీనిని ఒడిశా తీరంలో SU-30 MK-1 ఫైటర్ జెట్ నుంచి పరీక్షించారు. ఈ ప్రయోగంలో ప్రొపల్షన్ సిస్టమ్, కంట్రోల్ అండ్ గైడెన్స్ అల్గారిథం, రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్లను పరిశీలించారు. క్షిపణి అన్ని ట్రయల్ లక్ష్యాలను చేరుకుందని అధికారులు తెలిపారు. చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా ఆన్ బోర్డు షిప్తో సహా వివిధ ప్రదేశాలలో మోహరించిన ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్, రాడార్, టెలిమెట్రీ స్టేషన్ల వంటి ట్రాకింగ్ పరికరాల ద్వారా వచ్చిన డేటాను పరిశీలించగా క్షిపణి నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది శత్రువుల రాడార్, ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలాంటి కమ్యూనికేషన్ సిస్టమ్లకు దొరకదు. క్షిపణి ఉపగ్రహ ఆధారిత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్తో కూడిన నావిగేషన్ మెకానిజంను ఉపయోగించి శత్రువుల బంకర్లు, ఓడలు, విమానాలు మొదలగు వాటిని నాశనం చేస్తుంది. దీని వేగం గంటకు 6791.4 కిలోమీటర్లు. ధ్వని వేగం కంటే 5 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. రుద్రం 2 పరిధి 300 కిలోమీటర్లు. గరిష్టంగా 3 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుంటుంది. దీని పొడవు 18 అడుగులు. భారతదేశం ప్రస్తుతం రష్యా KH-31 యాంటీ రేడియేషన్ క్షిపణిని ఉపయోగిస్తోంది. ఇప్పుడు దాని స్థానంలో రుద్రం క్షిపణులు వాడుతారు. రుద్రం 2 విజయవంతంగా ప్రయోగించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డిఆర్డీఓ, IAF సిబ్బందిని అభినందించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా గత 75 రోజులుగా విరామం లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇక ప్రచారం ముగించి విశ్రాంతి తీసుకోనున్నారు. గత 75 రోజులుగా 180 ర్యాలీలు, లెక్కలేనన్ని సభల్లో పాల్గొన్న ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసిపోవడంతో గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అంటే 48 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఎన్నికల హడావుడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1తో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఈ గ్యాప్లో మోదీ తనకు అలవాటైన ధ్యానంలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈ 48 గంటల ధ్యానం కోసం ఆయన ఓ ప్రత్యేకమైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ఆయన ధ్యానంలో కూర్చోనున్నారు. అయితే ఈ ప్లేస్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ప్రధాని మోడీ ధ్యానం కోసం కూర్చోబోయే ప్లేస్లోనే స్వామి వివేకానంద కూడా ధ్యానం చేసినట్లు చరిత్ర చెబుతోంది. తత్వవేత్త, రచయిత, ఆధ్యాత్మికవేత్త అయిన స్వామి వివేకానందుడి గురించి అందరికీ తెలిసిందే. ఆయన 1892లో కన్యాకుమారి తీరం నుంచి ఒక ద్వీపానికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ 3 రోజుల పాటు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారు. అదే వివేకానంద రాక్ మెమోరియల్ అయింది. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా అదే ప్లేస్లో వివేకానంద ధ్యానం చేసిన ప్లేస్లోనే 45 గంటల పాటు ధ్యానంలో కూర్చోనున్నారు. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో కన్యాకుమారిలోని వావత్తూరై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. ఇలా ఎక్కువ సమయం ధ్యానంలో కూర్చోవడం ప్రధాని మోడీకి ఇది తొలిసారి కాదు. ఆయన గతంలో కూడా పలు సందర్భాల్లో ఎక్కువ గంటలు ధ్యానంలో గడిపారు. 2019 ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని 2 రోజుల పాటు సందర్శించి అక్కడ 15 గంటల సేపు ఏకాంత్ వాస్ నిర్వహించారు. అలాగే 2014లో మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ను సందర్శించారు. మే 13వ తేదీన పోలింగ్ ముగిశాక వెకేషన్కు వెళ్లిన నేతలంతా ఒక్కొక్కరిగా ఏపీకి తిరిగి చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ హీట్ పీక్స్కి చేరింది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఫలితాలపై ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15 రోజుల తర్వాత విదేశీ పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకుంటున్నారు.
వైఎస్ జగన్ తన భార్య భారతితో కలిసి ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబ సమేతంగా పర్యటించారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలిసి స్విట్జర్లాండ్లో పర్యటించారు. 15 రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నేడు రాష్ట్రానికి చేరుకోనున్నారు. మే 30న రాత్రి లండన్ నుంచి జగన్ దంపతులు తిరుగు ప్రయాణమై శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. జగన్ వస్తుండటంతో విమానాశ్రయంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో లండన్ నుంచి బయలుదేరిన జగన్ నేరుగా గన్నవరంకు చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లారు సీఎం జగన్. రావడమే కౌంటింగ్ డే కోసం పార్టీ నేతలతో కసరత్తు చేశారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దిశానిర్దేశం చేశారు జగన్. తిరుమల శ్రీవారిని ఈ రోజు నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనన్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయగా వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలకి మంచి జరిగింది, పేదవారికి మంచి జరిగింది, పేదవారి జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు లక్షల కొద్ది పడ్డది, ఏమాత్రం కరప్షన్ లేకుండా. ఈరోజు మీకు మంచి జరిగిందో ఓటు చేయమని అడిగారు. ప్రజలకు మంచి జరిగిందని ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అత్యంత మెజార్టీతో వినియోగదారికి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. దానికోసం దేవుని పని జరిగింది. ప్రజల అపేక్ష, ప్రజల కోరిక తప్పకుండా నెరవేరుతూనే ఉంది. ఓట్ల లెక్కింపుకు అసాధారణమైన 3 అంచెల భద్రతను కల్పిస్తున్నామని, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. తెలిసిందే, ప్రస్తుతం ఇప్పటికీ ఈ సెక్షన్ 144 అండ్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ 2 కూడా అమల్లో ఉన్నాయి. సో ఆ రోజు కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం జిల్లా అంతా కూడా మన 144, 30 పోలీస్ యాక్ట్ అనేవి అమల్లో ఉంటాయి. సో ఈ 2 మనకు అమల్లో ఉండటం వల్ల ఎవరు కూడా 5 నుంచి ఎక్కడా కూడా గుమిగూడటం కానీ, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయటం కానీ చేయకూడదు. సో దానికి సంబంధించి ఇప్పటికే మనం చాలాసార్లు మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 144, 30 అమల్లో ఉండటం అందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఎటువంటి ఇది లేకుండా మనకి కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే మనం అన్ని ప్రదేశాల్లో కూడా ఆటోలు పెట్టి, వాటి మైకులు పెట్టి మొత్తం అంతా టామ్ అంటే అందరికీ తెలియజేసేలాగా కూడా చేయడం జరుగుతుంది. గత 2 రోజులుగా తిరుపతిలో మనకు పోలింగ్ రోజు ఒక కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్ జరగటం, నెక్స్ట్ పోల్ డే రోజు ఇక్కడ యూనివర్సిటీలో క్యాండిడేట్ మీద అటాక్ జరగటం, ఇవన్నిటి కేసెస్ దృష్ట్యా ఆ రోజు మనం చాలా పటిష్టమైన, చాలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించి సాయుధ బలగాలతోటి సన్నద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఎవరు కానీ ఎటువంటి కానీ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే విధంగా చేసినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాయి. అవసరమైతే వాళ్ళ మీద ఫోర్స్ యూజ్ చేయడానికి కూడా పోలీసు యంత్రాంగం వెనకాడదు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారింది. కాలగర్భంలో కలిసిపోతున్న కాలమాన సూచక స్తూపం గత 10 రోజులుగా ఆ గడియారం పనిచేయకుండా మూగపోయినా ఇంతవరకు పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న గాంధీ రోడ్లోని పురాతన గడియార స్తంభానికి నగరపాలక సంస్థ అధికారులు సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేసి జనవరిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇటీవల జరిగిన శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం కారణంగా గడియారానికి సరఫరా అవుతున్న విద్యుత్ కనెక్షన్లను తాత్కాలికంగా తొలగించారు. రథోత్సవం తర్వాత విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరణ చేయాల్సిన లైన్మెన్లు ఆ విషయాన్ని మర్చిపోవడంతో గత 10 రోజులుగా గడియారం పనిచేయకుండా మూగపోయింది. గంటకు అల్లారం ద్వారా సమయాన్ని సూచించే గడియారం పనిచేయకపోవడంతో అది కేవలం అలంకారప్రాయంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గడియారంకి విద్యుత్ సరఫరా అందించి యథావిధిగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గోడగారి విమర్చి దాన్ని బాగుందా బాగా పరిరక్షణ చేయడంలో కార్పొరేషన్ వ్యవస్థ విఫలమైంది. దాదాపు నెల నుంచి అది పనిచేయటం లేదు.
3 లక్షల రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టి పనిచేయలేదు, నిరుపయోగంగా ఉండటం చాలా బాధాకరం. వెంటనే కార్పొరేషన్ అధికారులు దానిపైన దృష్టి పెట్టి, అంటే ప్రజాధనం దుర్వినియోగపరచడమే, ఎందుకంటే డెవలప్మెంట్లో భాగంగా గౌడగారంపేటలో ఎవరికి అభ్యంతరం లేదు, కానీ దాని పరిరక్షణ బాధ్యత కార్పొరేషన్ అధికారులు. నెల రోజుల నుంచి అది పనిచేయకుండా పోయినా దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు. వెంటనే కమిషనర్ గారు దాని మీద దృష్టి పెట్టి ఆ గోడగిరాన్ని రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 5 నెలలకంతా అది రిపేర్కి వచ్చింది. అంటే ఇది ఎంత మాత్రం కార్పొరేషను పనిచేస్తుంది అనేది తిరుపతి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా ప్రజలకు అందుబాటులో అందరూ సెల్ ఫోన్లు పెట్టుకుంటారు కదా, అందరూ వాచ్లు కట్టుకుంటారు కదా, అందువల్ల చదువు లేని వాళ్ళు కూడా టైం చూసుకునేదానికి గాంధీ రోడ్లో ఒక అందుబాటులో, అంటే అది పురాతనంలో ఆ కాలంలో నిర్మించిన దాన్ని కాపాడుకునే దాంట్లో తిరుపతి మున్సిపాలిటీ చొరవ చూపిందంటే సంతోషకర విషయం. కానీ దాన్ని నాణ్యతగా పర్యవేక్షించాలి అనేది మా కోరికగా ఉంది. దాన్ని వెంటనే తయారు చేసి రెడీ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది మా డిమాండ్గా ఉంది. కన్యాకుమారిలో ప్రధాని మోడీ ధ్యానం చేయడం అంటే ఆ ప్రాంతాన్ని కలుషితం చేయడమేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతి బైరాగిపట్టణలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులాలను, మతాలను, ప్రాంతాలను రెచ్చగొట్టి అనేక పాపాలు చేసిన మోడీ తన పాపాలను కడుక్కోవడానికి కన్యాకుమారికి వెళ్లినట్లుగా ఉందని విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి రాకుంటే చంద్రబాబు ఆ కూటమిలో కొనసాగరని ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు కన్యాకుమారి పోయి ధ్యానం చేయబోతున్నాడు. అది కన్యాకుమారిని కలిసి చేస్తాడు పోయి. ఆ రోజు చేసేటువంటి ధ్యానానికి ఈయన చేసేటికి ఏమైంది, నేను సకల పాపాలు చేశాను దేవుడా నన్ను క్షమించని చెప్పి చెప్పని పోతున్నాడు. ఈ పరిపాలనలో భారతదేశంలో పాలన గాలి వదిలిపెట్టి ఈ కులాల్ని, మతాల్ని, ప్రాంతాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రధానమంత్రిగా ఉండేవాడు మాట్లాడడం అనేది చాలా విచిత్రం. మన్మోహన్ సింగ్ కరెక్ట్గా చెప్పాడు. ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్లో ఇట్లా కుల మతాలను వేరు చేసి మాట్లాడే ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు లేరు. ఇది ఫస్ట్ టైం అని నా ఉద్దేశం. ఎంతమంది చెప్పారు ఇక్కడ, ఎంత దిగజారిన ప్రధానమంత్రి గతంలో లేడు, భవిష్యత్తులో కూడా ఒకసారి నేను అనుకోవడం లేపిస్తుందని చెప్పాను. నేను దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇతను ఒకవైపు ఓడిపోతాడని తెలిసిన తర్వాత రకరకాల పద్ధతుల్లో విన్యాసాలు చేయడం మొదలుపెట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడలే, అభివృద్ధి గురించి మాట్లాడలే, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, అవినీతి గురించి మాట్లాడలేదు, బ్లాక్ మనీ గురించి మాట్లాడలేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చిన పాపన పోలేదు, పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేశాడు. అట్లాంటప్పుడు మొత్తం వ్యతిరేకత జనం వచ్చేసింది. దీన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతకాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు అయోధ్యను పెట్టుకొని ట్రై చేశాడు. తర్వాత మోడీ గ్యారెంటీ అన్నాడు. మోడీ గ్యారెంటీ అని చెప్పగానే ఆర్ఎస్ మొత్తం తిరగబడింది. దాంతో మోడీ గ్యారెంటీ పక్కన పడేశాడు. ఇప్పుడు మళ్ళా మంగళసూత్రాలు పెట్టుకుని తిరిగాడు. ఇప్పుడు ఏంటంటే పోలింగ్ దొరుకుతుంది. పోలింగ్ అంటే ఆడిపోయి వాళ్ళకి కూర్చోవాలా, ధ్యానం చేస్తాడుగా. అంతకుముందు ఇంకో చోట చేశాడు, హిందూ పర్వతాల్లో పోయి చేశాడు. అంటే అది ఓటింగ్ వేగేటప్పుడు ఇలాంటి మతపరమైనటువంటి ధ్యానాలు చేయడం ద్వారా టెక్నికల్గా ఏంటంటే సౌత్లో ఎన్నికలు లేవు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం వచ్చే 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి గంగమ్మను దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. జాతర తర్వాత మనకు 5 మంగళవారాలు విశేషమైనటువంటి భక్తులు ఇట్లా 4 దిక్కుల నుంచి వస్తారు. బయట ఊరు నుంచి పొంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ 5 మంగళవారాల్లో పెట్టుకుంటారు. ఆ సందర్భంగా 2వ శుక్రవారం అయిన ఈరోజు విశేషమైనటువంటి అభిషేకము, విశేషమైన అలంకారంతో అమ్మవారిని చేయడమైనది. దాని సందర్భంగా భక్తులు విపరీతంగా వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని పోతున్నారు. పొగాకు వల్ల ఎన్నో అనారోగ్యాలు వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇవి అకాల మరణానికి కారణమవుతుంది. ఎన్నో భయంకరమైన వ్యాధుల ప్రమాదాన్ని ఇది కలిగిస్తుంది. పొగాకును మానివేయమని చెప్పేందుకు ప్రతి ఏడాది మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ధూమపానం నెమ్మదిగా మీ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ సిఓపిడి వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఇది నిమోనియా, క్షయ వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ధూమపానం వల్ల గుండె, రక్తనాళాలు దెబ్బతింటాయని,
గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతుంది. వీటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా ప్రమాదకరం. ఇదే ప్రజలలో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం. ధూమపానం మానేసి 1 నెల రోజుల పాటు గమనించి చూడండి. మీ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ధూమపానం మానేయడం వల్ల మీ రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రుచి, వాసనను గ్రహించే శక్తి మెరుగుపరుస్తుంది. ధూమపానం మానేయడం వల్ల శరీరంలో సానుకూల మార్పులకు దారితీస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గడం, మెరుగైన మానసిక ఆరోగ్యం వంటివి దక్కుతాయి. నెల రోజుల్లోనే మీ ఆరోగ్యంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఇదిలా ఉండగా వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా అవగాహన ర్యాలీలను నిర్వహించారు. చిల్డ్రన్స్ చిన్నపిల్లలు టొబాకో ఉత్పత్తుల కర్మాగారంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా దీని నుంచి విముక్తి కలిగించాలని, అదేవిధంగా తిరుపతి జిల్లాలో కాకుండా మొత్తం రాష్ట్రంలో, దేశంలో అందరూ కూడా ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల నుంచి బయటపడాలని, పొగాకు వల్ల ఉత్పత్తులు వచ్చే అనర్థాలు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో యాస్టర్ నారాయణ గ్రూప్ ద్వారా మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. తద్వారా అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, ఈ పొగాకు ఉత్పత్తుల ద్వారా వచ్చినటువంటి క్యాన్సర్ కావచ్చు, ఇతర ప్రమాదాలు కావచ్చు, ఇవన్నీ నివారించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ప్రపంచ నో టొబాకో దినోత్సవం ఈ సందర్భంగా యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో 4K వాక్ నిర్వహిస్తున్నాం. మనకందరికీ తెలుసు, టొబాకో మరి దాని పదార్థాల వల్ల ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కార్డియాక్ స్ట్రోక్ కానీ, క్యాన్సర్ కానీ, అలాగా విస్తృతంగా మనకి సమాజంలో టొబాకో వల్ల అనర్థాలు కదులుతుంది. మనకి గొప్ప హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. టొబాకో వాడకాన్ని నియంత్రిస్తే మనం చాలా వరకు ఇటువంటి ప్రాణాంతకమైన రోగాల నుంచి మనము సొసైటీని రక్షించే వీలుంటుంది. మనందరికీ తెలుసు టొబాకో వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో. అయితే టొబాకో వల్ల పెద్దోళ్ళకి కాకుండా పిల్లలను కూడా అఫెక్ట్ అవుతూ ఉంది. మెయిన్గా ఈ సంవత్సరం ఒక థీమ్ వచ్చేసి ఆ పిల్లలకి ఆ టొబాకో వల్ల దుష్ప్రభావాల నుంచి రక్షించాలని, వాళ్ళకి దూరంగా ఉంచాలని, వాళ్ళకందరికీ ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటిది మనకి ఈరోజు వాక్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వాక్ని మీ ద్వారా ప్రజలందరికీ చేరవేసి అందరికీ అవేర్నెస్ని పంచి, సో మనకి ఈ పొగాకు ఉత్పత్తుల నుంచి మనందరం దూరంగా ఉండాలని నేను ఆశిస్తూ, మొదట్లో ఏదో ఉత్సాహంగా స్టైల్గా తాగటం మొదలుపెట్టినది రెండవ దశలో భౌతికంగా ఇంకా తాగాలి అనిపిస్తుంది. తర్వాత మరీ ముందుకు పోయి మానసికమైన ఇది కూడా వచ్చి తాగకపోతే బతకలేము అనేటువంటి ఒక నీచమైనటువంటి దీనికి చేరుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వ్యాధులే కాకుండా ఇతర అవయవాల్లో ఉండేటువంటి రకరకాల క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల మనకు దానివల్ల అంటే క్యాన్సరు, గుండె జబ్బులు వీటన్నిటివి మనకు పైకి కనపడతాయి. కానీ పైకి కనపడకుండా ప్రజలను చంపేటువంటి సైలెంట్ కిల్లర్ ఈ పొగాకు ఇదన్నమాట. తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డి టోకెన్లు లేకుండా వెళ్లిన వారికి దర్శనం చేసుకునేందుకు 20 గంటల టైం పడుతోందని టీటీడీ తెలిపింది. వీకెండ్, వేసవి సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శనం భక్తుల క్యూలైన్లతో నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర కొండపై భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఏకంగా రింగు రోడ్డు శిలాతోరణం సర్కిల్ దాకా వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ బోర్డు వెల్లడించింది. కాగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. స్వామివారిని 64,115 మంది భక్తులు దర్శించుకోగా 32,711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.23 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. కంపార్ట్మెంట్లన్నీ నిండి బాటగంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉండిపోయారు. కాగా 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.
అయితే ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గృహాలు దొరకకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఇక క్యూ లైన్లలో దర్శనం కోసం వేచి చూస్తున్న వారికి ఆహారం, త్రాగునీరు, పాలును టీటీడీ సిబ్బంది అందిస్తున్నారు. మేము మొన్న 3 days బ్యాక్ తిరుమల దర్శనానికి వచ్చామండి. దర్శనం ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ లైన్లలో అందరికీ మనకు మెస్ డిన్నర్ టైంలో డిన్నర్కి ఇస్తున్నారు, లంచ్ అంటే లంచ్ టైంలో ఇస్తున్నారు. అలాగే దర్శనం కూడా అన్నీ నీట్గా జరుగుతుంది. ఎక్కడంటే స్నానాలకు కానీ మనకు ఉండడానికి కానీ సౌకర్యాలు బాగున్నాయి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ ఏంటంటే మనం దేవుడి దర్శనానికి వచ్చినాం కాబట్టి ఎంత టైం పట్టినా సంయమనం పాటించి దేవుడి దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది. బట్ తిరుమల దేవస్థానం వాళ్ళు మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇక్కడ దర్శనంకి వచ్చినండి 2 రోజులు అవుతుంది. మాకు దర్శనానికి 24 గంటలు పట్టిందండి. చాలా రష్ ఉన్నది. అందులో లోపల మాత్రము అందరికీ అందుబాటులో ఉండేలాగా నీటి ఫెసిలిటీస్ కానీ ఫుడ్ వల్ల కానీ ఏ ప్రాబ్లం లేదండి. అందరికీ ఒక ఎండ ఒకటి తప్ప అన్ని విధాలుగా చాలా బాగుంది. చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఏంటంటే దర్శనము 24 hours పడుతుందండి. కానీ మంచిగా క్రౌడ్ అనేది చాలా ఉంది. వచ్చే జనాలు కూడా చూసుకొని రండి. బాగున్నది దర్శనం మాత్రం అయితే మాత్రం మంచిగా అవుతుంది. ఫెసిలిటీస్ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. కూర్చోబెట్టిర్రు. ఈరోజు పొద్దున్నే రిలీజ్ చేసి చాలా రష్ ఉండే. అక్కడనే వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేసినాం చాలాసేపు. నిన్న ఎన్నో క్లాక్ 9 o'clock మేము 1 o'clock అక్కడ వెయిటింగ్ హాల్స్లో ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు నైట్ అయింది. నైట్ నుంచి మనం మార్నింగ్ కాకుండే. ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందిన ప్రాచీన దేవాలయం తిరుమల ఆదాయంలో రికార్డులు సృష్టిస్తోంది. భక్తులు స్వామివారికి సమర్పించే నగదు, కానుకలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదు చేసుకుంటోంది. 7 కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కనులారా చూసి తరించాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. ఒక్క క్షణం శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని తన్మయత్వానికి గురవుతారు. కోరిన కోర్కెలు తీర్చే వైకుంఠవాసునికి భక్తులు హుండీ, విరాళాలు, బంగారం, వెండితో పాటు విలువైన కానుకల రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం 1000 కోట్లకు చేరుకుంటోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది తిరుమల శ్రీవారి ఆలయం. రోజు రోజుకు శ్రీవారి ఆదాయం పెరుగుతూనే ఉంది. ఇలా 2023-24 ఆర్థిక సంవత్సరంలో తిరుమల ఆలయానికి 1161 కోట్ల రూపాయల నగదు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. దీంతో శ్రీవారితో పాటు టీటీడీ పేరిట వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు 18,817 కోట్లకు చేరుకున్నాయి. ఇంటి ఇలవేల్పుగా పూజించే వెంకటేశ్వర స్వామికి డబ్బులనే కాదు, బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కూడా సమర్పిస్తూ ఉంటారు భక్తులు. ఇలా ఈ ఆర్థిక సంవత్సరంలో 1031 కిలోల బంగారాన్ని భక్తులు స్వామివారికి సమర్పించారు. కేవలం గత 3 ఏళ్లలోనే స్వామివారికి 4000 కిలోల బంగారాన్ని సమర్పించారు. దీంతో నిత్యం స్వామివారికి అలంకరించే స్వర్ణాభరణాలు, వివిధ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేసిన బంగారం మొత్తం 11,329 కిలోలకు చేరువైంది. ప్రతి నెల శ్రీవారికి హుండీ ఆదాయమే 100 కోట్లకు పైగా వస్తోంది. తిరుమల వరుసగా 27వ నెల 100 కోట్ల మార్కును దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. మే నెలలో స్వామివారి హుండీ ఆదాయం 108 కోట్ల రూపాయలు సమర్పించారు భక్తులు. అలాగే బంగారం, వెండి, ఇతర విలువైన కానుకలు కూడా వస్తూ ఉంటాయి. శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాలు కూడా టీటీడీకి ఆదాయ మార్గమే. నిత్య అన్నదానం, ప్రత్యేక వేడుకల కోసం కూడా భక్తులు భారీగా విరాళాలు అందిస్తూ ఉంటారు. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు వివిధ మార్గాల్లో ప్రతి నెల 100 కోట్లు సమకూరుతాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వడ్డీ కాసుల వాడికి వివిధ బ్యాంకుల నుంచి వడ్డీలే 1200 కోట్ల రూపాయలు వస్తాయట. ప్రతి నెల 100 కోట్లకు పైగా స్వామివారి ఆదాయం ఉండడంతో అందుకు తగ్గట్లుగానే వడ్డీ పెరుగుతోంది. 2018లో 750 కోట్ల రూపాయలుగా ఉన్న వార్షిక వడ్డీ ప్రస్తుతం 1200 కోట్లకు చేరుకుంది. దీంతో స్వామివారి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆదాయంలోనే కాదు, ప్రతిరోజు అత్యధిక భక్తులు సందర్శించే ఆలయంగా కూడా తిరుమలకు మరో రికార్డు ఉంది. ప్రతిరోజు దాదాపు 50,000 నుంచి 1,00,000 వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక వేడుకల సమయంలో ఈ సంఖ్య డబల్ అవుతుంది. ఎక్కువగా భక్తులు కాలినడకన 7 కొండలపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. కేవలం దక్షిణాది రాష్ట్రాల నుంచే కాదు, ఉత్తర భారతదేశం నుండి కూడా తిరుమలకు భారీగా భక్తులు వస్తూ ఉంటారు. సినీ తారలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ప్రజలు తిరుమల వెంకన్నను ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు. తిరుమలకు చేరుకోవడానికి హైదరాబాద్ నుండి విమాన, రైల్వే, బస్సు సర్వీసులు ఉన్నాయి. విమానంలో వెళ్లేవారు హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాల నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు.
అక్కడి నుండి తిరుమలకు చేరుకుంటారు. ఇక రైలు, బస్సుల్లో వెళ్లేవారు మొదట తిరుపతి, ఆ తర్వాత తిరుమలకు చేరుకుంటారు. ఇక సొంత వాహనాల్లో కూడా ఎక్కువగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. టాస్క్ ఫోర్స్ ఆవరణలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. తక్షణం స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్యాలయం వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 5:30 సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడి చెట్లు కాలిపోసాగాయి. దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎస్పీ శ్రీనివాస్ కు సమాచారం అందజేశారు. ఆయన ఆదేశాలతో వెంటనే ఫైర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుండగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పారు. దీంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు జరగలేదని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి కారణాలపై విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ మంటలకు బాధ్యులై ఉండవచ్చునని భావిస్తున్నారు. జూన్ 1న హనుమత్ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో ఆంజనేయ స్వామి వారి ఆలయాలు వేడుకలకు ముస్తాబయ్యాయి. హనుమత్ జయంతి నాడు తిరుపతిలోని వివిధ ఆలయాల్లో హనుమంతుణ్ణి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, అందుకు అనుగుణంగా ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి దర్శనార్థం విచ్చేటటువంటి భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగేందుకు త్రాగునీరు ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజారి మాట్లాడుతూ హనుమంతుణ్ణి ప్రార్థించడం వల్ల మనసులోని భయాన్ని దూరం చేసుకోవచ్చని, శ్రీరామునికి ఇష్టమైన భక్తుడు వాయుదేవుడు కాబట్టి అతని రక్షణలో అపారమైన శక్తి కలిగి ఉంటుందని, హనుమంతుణ్ణి ప్రార్థించే వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ ఆశీర్వాదాలను అందజేస్తారని పూజారి తెలిపారు. ఇప్పుడు సుందరకాండ పారాయణం చేస్తే చాలా మంచిది జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. అదే రేపు తెల్లవారు 7:30 నుంచి మహాసుందరకాండ పారాయణ హోమము, కంబరామాయణ హోమము, అన్ని హోమాలు పూర్ణాహుతి కూడా చేసి అన్నదానం అని చేస్తాము. ఆంజనేయ స్వామిది పూర్వభాద్ర నక్షత్రము అది కలిసి వచ్చే కాబట్టి ఆ జయంతిలో మన ఆంజనేయ స్వామి కూడా ఒక దర్శనం మనం చేస్తే మనకు కావాల్సిన అన్ని ఇది బాగా సక్రంగా జరుగుతుంది. భక్తులకి ఎండకి కానీ వాటర్కి ప్రాబ్లం లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ దాతల సహకారంతో అన్నదానం ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ లోకల్లో భక్తులు బాగా వస్తూ ఉంటారు. ఇది ఇక్కడ లోకల్లో బాగా ఫేమస్. ఎలాంటి భక్తులు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్లస్ ఉదయాన్నే పూజతో స్టార్ట్ అవుతుంది. పుణ్యావచనము 7:30 పుణ్యావచనం పూజా కార్యక్రమం, తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది నడుస్తూ ఉంటుంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను కుటుంబ సమేతంగా విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ భారతి. తిరుపతి తాతానగర్లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి దర్శనానంతరం వీసీ మాట్లాడుతూ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రాబోయే రోజుల్లో మరెంతో ఉన్నత స్థాయికి రావాలని, పిల్లలు విద్యలో అధిక శాతం ఉత్తీర్ణులు కావాలని, విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన విద్యార్థినులు అనేక రంగాల్లో రాణించేందుకు అమ్మవారి కృప విద్యార్థినులకు ఉండాలంటూ గంగమ్మను ప్రార్థించినట్లు ఉపకులపతి ఆచార్య భారతి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి సైన్స్ సెంటర్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సైన్స్ సెంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పురుషోత్తం తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ సహకారంతో 31 నుంచి జూన్ 5 వరకు విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఒక రోజుతో జరిగే ఈ యొక్క ప్రోగ్రామ్ని మనము ఇప్పుడు ఒక వారానికి మనము ఇది చేస్తున్నాం. సో ఈ రోజు నుంచి మే 31వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రజలకు మళ్ళీ పిల్లలకు ఈ పర్యావరణం పైన అవగాహన తెలియజేయడానికి కోసం రకరకాలైన పోటీలు అలాగే కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటడము, అలాగే మొక్కలను కూడా డిస్ట్రిబ్యూట్ చేసే ఒక కార్యక్రమం జరుగుతుంది. సో ఈరోజు 31వ తేదీ మే, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఓపెన్ హౌస్ క్విజ్ అనేది జరుగుతుంది. టాపిక్ వచ్చేసి విషయం ఇక్కడ పర్యావరణం మీద ఉంటుంటుంది. సో పర్యావరణం ఎట్లా ఉంది, సో ఏమి కాలుష్యాలు జరిగే ఇది ఏంటి, దానికి తీసుకోవాల్సిన ఒక చర్యలు ఏంటి అనే దాని మీద క్విజ్ పోటీలు ఉంటుంది. రేపు జూన్ 1వ తేదీ మనకు టీమ్ వైజ్ క్విజ్, ఒక టీంలో 2 పిల్లలు వస్తారు. సో వచ్చే పిల్లలందరికీ ఇదే ఒక టాపిక్ మీద క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమని జిల్లా టీకా డాక్టర్ రవిరాజ్ అన్నారు. సుదీర్ఘ కాలంగా వివిధ హోదాల్లో సేవలందించి మే నెల 31వ తేదీ చిత్తూరులో పదవీ విరమణ చేశారు చిత్తూరు జిల్లా టీకా డాక్టర్ రవిరాజ్. ఈ సందర్భంగా మ్యాంగో భవన్లో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆయనకు వీడ్కోలు పలికారు. డాక్టర్ రవిరాజ్ను శాలువలు, పూల బొకేలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు హెల్త్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్పెషల్లీ ఈ కోవిడ్ అయితేనేమి, రేరెస్ట్ డిసీజెస్ యాంథ్రాక్స్, చికున్గున్యా, డెంగ్యూ, స్క్రబ్ టైపస్, తర్వాత అన్ని డిసీజెస్ కూడా ప్రతి ఒక్క డిసీజ్ మీద చాలా లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా దాన్ని వెలికి తీయాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడాలని అధ్యయనం చేశాను. దీంట్లో అంతా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మీద అవగాహన ఉండాలి. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉండే డాక్టర్స్కి అయితేనేమి, పారామెడికల్ స్టాఫ్కి అయితేనేమి అది డిసీజ్ మీద అవగాహన కలిగించి వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంటివ్ స్టెప్లో ముందుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,580 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,680 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పొగాకు వద్దు, ఆరోగ్యం ముద్దు. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా అవగాహన ర్యాలీలు. శత్రువుల వెన్నులో వణుకే. రుద్రం 2 యాంటీ రేడియేషన్ క్షిపణి రెడీ. లండన్ నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రి. రేపు కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం నమోదు. వరుసగా 27 నెలలు 100 కోట్ల మార్కు దాటిన వైనం. కౌంటింగ్ కు సర్వం సిద్ధం. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. పీఎం మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపాటు. ధ్యానంపై సెటైర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.